ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ కివీస్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆఖరి లీగ్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ అనూహ్యంగా ఎంచుకోవడంతో ముందుగా భారత్ బ్యాటింగ్కి దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 రన్స్ చేసింది టీమిండియా. దీంతో తొలి దశలో సోజోగా ఆడిన టీమిండియా అభిమానుల్లో కొంత కలవరపాటును గురిచేసింది. ఒక దశలో మ్యాచ్ న్యూజిలాండ్కి అనుకూలంగా మారుతుందా అనే సందేహం కూడా వచ్చింది. హార్దిక్ పాండ్యా మైదానంలో మెస్మరైజింగ్ షాట్లు కొడుతూ టీమిండియా స్కోరును పరిగెత్తించేసరికి భారత్ క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో 249 పరుగులకి 9 వికెట్లు కోల్పోయిన భారత్ ఈ ఇన్నింగ్స్ ను ముగించింది. అయితే భారత్ ఇన్నింగ్స్ 3వ ఓవర్లోనే 2 పరుగులకే గిల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపట్లో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. కోహ్లీకి ఈ మ్యాచ్ తో తన వన్డేలో ఇది 300వ మ్యాచ్. గ్లెన్ ఫిలిప్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు. దీంతో 30 పరుగులకే భారత్ 3 ప్రధాన వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ 79 పరుగులతో, అక్షర్ పటేల్ 42 పరుగులతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 98 పరుగులు చేయడంతో ప్లస్ అయింది. ఇక శ్రేయస్, అక్షర్లు అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా చివర్లో మెరుపులు మెరిపించాడు. 45 బంతుల్లో 45 రన్స్ చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు. దీంతో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులతో భారత్ ఇన్నింగ్స్ ను ముగించింది. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ అత్యధికంగా 5 వికెట్లు తీశాడు. కైల్ సెమిన్సన్, విలియం ఓరుర్కే, మిచెల్ శాంటర్స్, రచిన్ రవీంద్ర ఒక్కొక్క వికెట్ పడగొట్టారు. ఇక బౌలింగ్ కు దిగిన టీమిండియా న్యూజిలాండ్ టీం ని చిత్తు చేసే విధంగా తన బౌలింగ్ మ్యాజిక్ తో కివీస్ కి ఎక్కువ పరుగులు దొరకకుండా కట్టడి చేస్తూ 205 పరుగులకే 10 వికెట్లు తీసి క్రికెట్ అభిమానులను అలరించింది. టీమిండియా బౌలింగ్ ను అందరూ ఈగర్ గా ఎదురు చూశారు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ కాల్ మొక్కిన సంఘటన సంచలనంగా మారింది. ఇక ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్లు సెమీస్ కు చేరాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన ఇండియా జట్టు సెమీస్ లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఓడిన కివీస్ జట్టు దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడనుంది.